బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ లేదా బెలూచ్ రెబల్స్ తాజాగా ఆల్రెడీ తమ ప్రాంతాన్ని తాము హస్తగతం చేసుకున్నారు. డ్యూరాండ్ రేఖ సంబంధం లేదు. అసలు బెలూచిస్తాన్ అనేది ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం. అది ఆ దేశాన్ని పాకిస్తాన్ బలవంతంగా 1948లో లాక్కుంది. అసలు దానికి మాకు ఏంటి సంబంధం? మా దగ్గర ఉన్న సహజ వనరుల్ని చైనా వాళ్ళకి దోచిపెడుతుంటే దానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి మా యువజనుల్ని చంపేశారు, మహిళల్ని మాయం చేసేశారు. అలాంటి రాక్షసులతో మేము ఉండటానికి సిద్ధంగా లేమంటూ ప్రారంభించినటువంటి ఉద్యమం ఆయుధాలతో అతి ముదిరిపోయి అక్కడ పాకిస్తాన్ సైన్యాన్ని ఊచకోతకు వస్తున్నారు. నేల మీద బెలూచిస్తాన్ వెళ్ళడానికి ఉత్సాహపడుతుంది ఒక్కొక్క పాకిస్తాన్ సైనికుడి. గాల్లో నుంచి దాడులు చేసినప్పుడు తప్పించుకుంటున్నారు. మళ్ళీ 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 కొత్త బృందాలు వస్తున్నాయి. తాజాగా ఈ మధ్యనే తమకు తాము స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అదే సందర్భంలో ఏది దాన్ని ఇప్పుడు ఈ నెల 11వ తారీఖుని స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్తున్నారు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. దీంతో పాకిస్తాన్ ఈ లోపుగా ఏమైనా చేస్తుందా చూడాలి.